బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోబోతున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్లో కేసీఆర్ పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ సమక్షంలో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాల వద్ద భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోబోతున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్లో కేసీఆర్ మొదటిగా పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ సమక్షంలో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోతున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇటీవల కరెంట్ సాయంతో నడవగలుగుతున్నారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. అటుగా ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 12:45 ప్రమాణం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ గెలిపొందారు. ఆయన తర్వాత ఈ తుంటి గాయంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న టైంలో ఆయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయారు. ఆయన ఇవాళ 12:45 స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి ముందు 12 గంటల సమయంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన్ని పార్టీ ఎన్నుకున్నందున ఆయనకి అసెంబ్లీలో ఛాంబర్ కేటాయించారు. ఆ ఛాంబర్ లో ఆయన 12 గంటలకు పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయన స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన గాయం తర్వాత మొదటిసారిగా పార్టీ కార్యకర్తలకు గాని అట్లాగే పార్టీ శ్రేణులకు గాని మొదటిసారి ఆయన కలుసుకునేందుకు ఆయన ఇవాళ అసెంబ్లీకి వస్తున్నారు. భారీ ఎత్తున కార్యకర్తల సమీకరణ బీఆర్ఎస్ పార్టీ చేయబోతున్నది. ఇటు 39 మంది ఎమ్మెల్యేలు, అట్లాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా కేటీఆర్ ఆహ్వానం పలికారు ఈ ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పి. ఈ అసెంబ్లీలో ఏదైతే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారా లేదా అనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం 12:45 కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ వాసు.